అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టం కలిగించాయి. పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు రావడంతో పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లాలో కురిసిన వర్షాలకు పసుపు, మొక్కజొన్న పంటలను సాగు చేసిన రైతులు గుబులు చెందుతున్నారు. పసుపు, మొక్కజొన్నలు వర్షానికి తడిసిపోవడం వల్ల రంగు మారాయని, రంగు మారిన పంటను వ్యాపారులు కొనుగోలు చేయరని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటకు గిట్టుబాటు ధరొచ్చే అవకాశం లేదంటున్నారు. ప్రభుత్వం పంట నష్టం అంచనా వేసి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ పసుపు గుత్తలు ఎక్కువనే ఉన్నాయి, పెట్టుబడులు గుత్త దండిగానే వచ్చినాయి. ఈ అకాల వర్షం వలన పసుపు అంతా నానిపోయింది. ఆడాడ అంటి చెట్లు గుత్త పన్నాయి. రైతులకు గిట్టుబాటు ధర కావాలంటే 15,000 నుండి 18,000 వరకు ఇచ్చే గిట్టుబాటు ధర అవుతుంది. ఈ అకాల వర్షానికి చాలా పసుపు వల్ల నానిపోయింది. పసుపు కలర్ తిరుగుతుంది అని కొద్దిగా రైతులు ఆగుతున్నారు. యాంటి తోటలు యుగుతా కొద్దిగా వాన పడతల కల్లా గాలికి ఆడాడ పన్నెకాడల్లో దండిగానే పడినాయి. గాలి ఉన్నకెళ్ళేలా ఈ వర్షాకాలం వలన ఈ పసుపు అరటి బాగా దెబ్బతింటున్నారు.